జన్మ ధన్యమైంద్రా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ప్రేమించిన వాళ్ళు హస్బెండ్ గా వచ్చినప్పుడు నా జీవితం ధన్యమైంది అని అనుకుంటా. కానీ వాడి జీవితం పొగ్గిపాలైంది. నెక్స్ట్ ఆన్సర్. సండే రోజు డాడీ డ్రింక్ చేస్తున్నప్పుడు నన్ను కూడా పక్కన కూర్చోపెట్టుకొని ఒక పెగ్గు రిషికాంత్ మీ డాడీ టీవీ చూస్తున్నాడు. ఓకే, కెమెరా చూసుకుంటూ ఒక్కసారి డాడీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూర్చునేటప్పుడు నన్ను కూడా పిలవచ్చు కదా అని ఒక్కసారి ఎంత ప్రేమగా అడుగుతో చూద్దాం. డాడీ డాడీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వైన్ తాగుతున్నప్పుడు నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఒక పెగ్. ఇప్పుడు చూడు పద్ధతికి ఎట్లా అడుగుతుందో మా శ్రీముఖిని చూసి నేర్చుకోండి. అడుగునానా పెద్దనా సండే అయింది, నువ్వు అక్కడ మన ఇంట్లో కూర్చొని తాగుతుండు, మన ఇల్లు అదిగో. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. రేపు పనుడా మా ఇంట్లో ఏం చేస్తున్నాడు? నాన్న అమ్మా ఏం చేస్తున్నావు? తీర్థం తాగుతున్నా తల్లి. నాన్న నాకు కూడా కొంచెం తీర్థం. కాదు శ్రీముఖి ఇట్రా, లోబోకి అర్జెంటుగా వస్తుండే, అది ఎక్కడ దొరక. మావా ఏంది మావా ఇది పోయిపోయి లేవు మా నుంచి. నాకు ఆ యాంకర్ రవిని చూస్తే పాపం పని పట్ట లేనట్టు అనిపిస్తున్నాడు. కొంచెం పంచపటాక నాతో యాంకర్ రవి చేస్తే చేస్తావా పంచపటాక? కమాన్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పరాస్ ఫుల్ టు బిందాస్ పవర్ బై పతంజలి హనీ. ఈ రోజు ఫ్రైడే, ఖతర్నాక్ గాళ్ళు అది కూడా తెలుసు. సారీ సార్, డైరెక్టర్ సార్, సారీ. రెడీ. ఈ రోజు ట్యూస్డే కాబట్టి ఎవరు మా ఖతర్నాక్ గాళ్ళు? పవర్ ప్రసాద్ అండ్ గాలిపటాల సుధాకర్. ఓకే, వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. పంచ్ పటాకా పటాకా. బొచ్చదే బొచ్చదే తీ దాంట్లోకి వెళ్ళి టాపిక్ చదువు. టీఓపీపీకే టాపిక్. ఎలాంటి సందర్భాల్లో జన్మ ధన్యమైపోయిందిరా బాబు అనుకో. సాలాడు అది పెట్టేసి రాపు. షకిలా నాకు ఫోన్ చేసి సినిమా తీసాం రా అన్నప్పుడు జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. అవును, నీతో సినిమా చేస్తున్నప్పుడా? వాటర్ కౌంటర్. నెక్స్ట్. పిల్లం ఊరెళ్ళగానే లవర్ ఫోన్ చేసి రమ్మన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెళ్ళాం, నేను ఊరు వెళ్తున్నాను, అప్పుడు నీ లవర్ కి పీకిన ప్రసాద్ కి నువ్వు ఫోన్ చేసుకొని పిలుస్తావు. ఓకే బేబీ, మా ఆవిడ ఊరెళ్ళింది, లేదు హ్యాపీగా మన ఇంట్లో ఎంజాయ్ చేద్దారా? నేను వస్తున్నాను. ఓకే బాయ్ బాయ్. వావ్, ఇవాళ చాలా బాగున్నావు, నేను వస్తున్నానా? లేదు, నువ్వు నాకన్నా బాగున్నావు. ఈ డ్రెస్ ఉంది, ఈ చుడిదార్ ఏంటి ఇక్కడ ట్రాసెసా? దాన్ని ఏమంటారు? మీ ఆవిడ మిడ్డీయా ఇది? నేను ఈ మిడ్డీ ట్రై చేస్తాను. నైట్ వేసుకో. నైట్ బాబు, ఈ నైట్ నువ్వు ఎలా తెలుసా? మా ఆవిడ కన్నా చండాలంగా, నీచంగా, అందంగా ఉన్నావు. మీ ఆవిడ ఎలా ఉంటుంది? కలిసిపోయింది ఈ నా జీవితం. ఆడదాని చేతులు ఇలా నా లొంగిపోతాను. అచ్చి కాదు, ఎవరివే నువ్వు నా మొగుడు దగ్గరకు వచ్చి? శ్రీముఖి పుష్కరాలకి పోయి వీడు నన్ను చూశాడు ఫస్ట్, వీళ్ళ అమ్మ నన్ను నీకు ఇచ్చి చేశారే, వీడు నా వాడే, ఏం చేసుకున్నా చేసుకోపోవే. నా మొగుడు స్వప్న లేడీస్ రొమాన్స్ చేసుకోకూడదు, తప్పు. ఎవడే స్వప్న? నా పేరు అలేఖ్య. ఎవర్రా? ఎంతమంది జీవితాలు రా? అలేఖ్య, రవీనా, సుప్రియ, బాగా ఒక్క నిమిషం, ఇది నన్ను కొట్టినట్టు కదా, నిన్ను కొట్టినట్టు. ఇలా వస్తుంది కదా. విధి ఆడిన ఈ పరీక్షలో నువ్వు చదువుకున్నావు నాయనా. నాకు తెలిసి ఏం చేయాలి? ఏం చేయాలి? వాడిని అక్కడ పంపించి నెక్స్ట్ అని అనాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్.
లైఫ్ అంటే ఇదేనా ఇదేనా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది. డాడీ ప్రతిరోజు ఒక ఎదవని తీసుకొచ్చి పెళ్లి చూపులను కూర్చోబెట్టినప్పుడు లైఫ్ అంటే ఇంతేనా అనిపిస్తుంది. నెక్స్ట్ సుధాకర్ కామెడీ చేసినప్పుడు చీ జీవితం అంటే ఇంతేనా అనిపిస్తుంది. యాంకర్ రవి మీరు చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో వాట్ ఎవర్ ద క్వశ్చన్. బేసిక్ గా నా జీవితంలోకి వైఫ్ వచ్చిన తర్వాత దాని టార్చర్ కి ఓహో ఇది మా జీవితం ఇదేనా అనుకుంటాను. ఓకే పెద్దనా. యాక్చువల్ గా నా జీవితంలో పీకినవుతాయి. ఖతర్నాక్ గాల్ నుంచి వచ్చేస్తున్నాడు మా పీకినవ్ ప్రసాద్. బావా ఇక్కడ బొమ్మరిల్లు సినిమా క్లైమాక్స్ ఎంతమంది చూసారు కదా. బేసిక్ గా దాంట్లో ప్రకాష్ రాజు సిద్ధార్థ మధ్యలో ఇద్దరు మధ్యలో జరిగే ఆ ఫినిషింగ్, ఆ బాధ, ఆ తపన. సిద్ధార్థ క్యారెక్టర్ బావ చేస్తే ఎలా ఉంటది అంటే రవి, నీలి, శ్రీముఖి చెల్లమ్మ క్యారెక్టర్ సంజయ్ గారు చేస్తాడు. సంజయ్ పిలుచుకోవచ్చా? ఓకే సంజయ్ రా. బా శ్రీముఖి ఇంత దారుణంగా చేస్తాను ఇప్పుడే. బొమ్మరిల్లు సీన్ లో రవి అండ్ శ్రీముఖి ఉంటే ఎలా ఉంటది? రవి అండ్ శ్రీముఖి. రే ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావురా? నీకు యాంకర్ గా బాగానే సపోర్ట్ చేస్తున్నా కదరా, చెప్పురా డైలాగు. మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాను రా? చాలు శ్రీముఖి, పటాష్ షోకి రాకముందు నా దగ్గర ఏముందో, వచ్చిన తర్వాత ఏమి లేదో అదే శ్రీముఖి నేను కోల్పోయింది. ఏం కోల్పోయావురా రవి? ఇంకా అర్థం కాలేదు శ్రీముఖి, నీ వల్ల నేను చిన్న చిన్న జోకులు చెప్పే. చారానా సీన్ కి బారానా యాక్టింగ్ అది. ఇంకా అర్థం కాలేదు శ్రీముఖి, నువ్వెప్పుడు రవి గారిని తొక్కేయాలనుకుంటావు కానీ నేను ఏ ఎంట్రీ లింక్ చెప్తాను అనుకుంటున్నాను, ఏ ఎండింగ్ లింక్ చెప్తాను నీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? ఆ గెటప్ సాని గురించి 100 సార్లు ఆలోచిస్తే నీ గురించి 1000 సార్లు ఆలోచిస్తాను రా. 1000 సార్లు ఆలోచిస్తావు ఇలా తొక్కేయాలి, ఎలా నలిపేయాలని. అందరికన్నా ముందు లొకేషన్కి వస్తే మేనేజర్ పొగిడితే ఎలా ఉంటుందో నీకు తెలుసు. లేట్ అయిన ప్రతిసారి సార్ ట్రాఫిక్ జామ్ అయింది సార్, సార్ స్మాల్ యాక్సిడెంట్ సార్ అని చెప్తే వచ్చే బాధ ఏంటో నీకు తెలియదు శ్రీముఖి, తెలీదు. ఆ దగ్గరకు వచ్చి దీని తర్వాత డైలాగ్ తెలుసా నీకు? లంచ్ టైంలో బ్రేక్ ఇస్తే రే రవి రారా భోంచేరా అని చెప్పి కూర్చోబెడతావు. నా పాటి నేను ఏదో బావచించి బిర్యానీ తెచ్చుకుంటా. అరే రవి ఈ బిర్యానీ వేసుకోరా, ఈ పప్పు వేసుకోరా, ఈ నెయ్యి వేసుకోరా, ఈ పెరుగు వేసుకోరా అని మొత్తం తినిపించేస్తావు. ఆ చికెన్ అలాగే మిగిలిపోతుంది శ్రీముఖి. చికెన్ లేకపోతే గొంతు దిగట్లేదు శ్రీముఖి. అంత కష్టపడే వాళ్ళు కొన్ని వాటర్ తాగొచ్చు కదరా. తాగుదాం అనుకుంటానే నీ టాన్స్ తట్టుకోలేక క్వార్టర్లో వాటర్ లేకుండా తాగుతున్నానే, అయినా దిగట్లేదు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పవే. పరిగెత్తుకెళ్ళి క్యారీలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటావు, సంతోషం పిలిపిస్తావు, తను ఏడిపిస్తావు, తను వచ్చి నన్ను ఏడిపిస్తున్నాడే. ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలో. శ్రీముఖి ఇప్పుడు దాకా నేను చెవులో హెయిర్ బట్టే పెట్టుకోలేదే, నీ దెబ్బకి హెడ్సెట్ పెట్టుకుంటున్నానే, తెలుసా నీకు? శ్రీముఖి ఏంటి ఇప్పుడు నీతో నేను నవ్వుతూ యాంకరింగ్ చేయాలి అంతే కదా? చేస్తాను. పటాస్ ఫుల్ టు బిందాస్. నిన్ను గెలిపించడం కోసం నేను ఎన్నిసార్లు ఊడిపోతాను తెలుసా శ్రీముఖి? 400 ఎపిసోడ్ నుంచి నేను ఊడిపోతూనే వస్తున్నాను, నువ్వు గెలుస్తూనే వస్తున్నావు. ఈ బాధ అంతా లోపల పెట్టుకుని ఎలా యాంకరింగ్ చేస్తున్నావురా? నోటితోనే 2 విషయాల్లో శ్రీముఖి నా చేయి నీ చేతిలో తీసుకోవాలనుకున్నా, కానీ ఇప్పటికీ నా చేతులు నీ చేతుల్లో ఉన్నాయి, నా హెడ్సెట్ నీ చెవులోనే ఉంది.
వదిలేసాను రా, చేసుకోరు ఒక్కడి యాంకరింగ్. నీ వెనక నీడలో ఉంటారా? వదిలేస్తే హ్యాపీగా సోలోగా యాంకరింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ వదలట్లేదు, నీళ్ళ వెనకాలే ఉంటుందండి. బంధమే ముళ్ళు అయినా బాధలో నవ్వు ప్రేమ. సంతోష్ గారు. సంతోష్ గారు. సంతోష్ గారు. పీసీఆర్ లో ఎన్నిసార్లు నిన్ను కొట్టుకున్నాను తెలుసు. నీకు చెప్పలేక గట్టిగా అరవలేక ఎక్కడ అరిస్తే షో వదిలి వెళ్ళిపోతారన్న బాధతో నా కోపాన్ని దిగమింగుకున్నా. ఎన్నిసార్లు నేను లాగి పెట్టి కొట్టాలనిపించింది తెలుసా? నీ మూడు అవుట్ అయితే ఇక్కడ అవుట్ అవుతావా? ఇప్పుడు కొట్టండి సార్. మాట్లాడుకో, కామెడీ చేయండి. కష్టం. ఈ ఆటో పంచులేస్తే నన్ను సగం సంఖ్య నాకు ఇచ్చావు. మేనేజర్ నన్ను చూసి నవ్వుతున్నారు. నన్ను కూర్చొని నవ్వుతున్నారు. దయచేసి కామెడీ మాత్రమే చేయండి. ఎదవ సెంటిమెంట్లు, సాడ్లు, మెసేజ్లు మనకు అక్కర్లేదు. అసలు నేను లేకపోతే షో లేదు తెలుసా నీకు? మేనేజర్ కాల్ చేసి నెక్స్ట్ మార్చండి మా యాంకర్ ని. మా ఖతర్నాగాల్లో చేస్తున్నాడు మా పెద్ద మామ సుధాకర్. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్. టీ తాగుతారా? ఏమంటే మీకు విషయం తెలుసు, నేను టీ అమ్మేవాని కాదు. టీలు కూడా అమ్మలేవు నువ్వు, ఆ స్థాయి లేదు నీకు. అంత సీన్ లేదు. నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే కింద పడి కొట్టుకుంటారు. కింద పడి నువ్వు వెనకాల తిరుగు, వాళ్ళు అప్పుడే కింద పడిపోతావు. హలో రవి. డార్లింగ్. ఎక్కడా రవి? నేను బయట ఉన్నా డార్లింగ్. ఏ ఇంకా 5 minutes ఉంది, త్వరగా రా. మరి వచ్చేస్తావా రావా? వచ్చేస్తున్నా డార్లింగ్. వస్తావా నువ్వు? వస్తున్నా. 5 నిమిషాల్లో షో స్టార్ట్ చేయాలి. ఏమైంది సార్? ఏంటి రవి ఎప్పుడు చూసినా ట్రాఫిక్ అంటాడు? ఎంత రేటింగ్ ఉన్న షో ఇది సార్. యాంకరింగ్ ఎవరు చేస్తారు సార్? మీరు టీవీలో పడి చేయి పెట్టేస్తున్నారు సార్. ఇది 3D టీవీ, వెళ్తాది వస్తుంది. టాప్ రేటింగ్ షో ఇప్పుడు యాంకరింగ్ ఎవరు చేస్తాడు? నేను చేస్తాను సార్. నేను యాంకరింగ్ సార్, సిటీ కేబుల్ యాంకర్ చేసావా? 36 ఎపిసోడ్లు ఏకదాటిగా ధారాళంగా. మన రవిలా చేయగలవా కొంచెం? రావేండి సార్, తొక్కదే అంతకన్నా అద్భుతంగా చేస్తాను. ఏంటిది? అంటే రవి అంటే ఎమోషన్ వచ్చింది సార్. అసలు రవికి నీకు సంబంధం ఏంటి? అక్రమ సంబంధం కాదు సార్. రవి నేను యాంకరింగ్ చేస్తుంటే సార్. నీకు యాంకరింగ్ వచ్చా? నాకు యాంకరింగ్ వచ్చి సార్. ఇంకా 2 minutes ఉంది, మేనేజ్ చేయగలవా? సార్ మీరు నా మీద చెయ్యేశారు సార్. గుడ్ లక్. డ్రెస్ స్టార్ట్ చేసుకో పో, లేట్ చేయి. యాంకరింగ్ బాగా చేయాలి, గుర్తుపెట్టుకు. మన ప్రోగ్రామ్ పేరు తెలుసా? పతాంజలి హనీ సమర్పించు మీ పాట మా నోట. చాలా సింపుల్ సార్ ఇది. కాల్స్ ఫోన్ చేయగానే వాళ్ళకి ఏ పాట కావాలో అడిగి చేయాలి. ఓకే, పాట ప్లే చేయాలి. ఓకేనా? కట్టెళ్ళు. హలో పీసీఆర్, మంచి మంచి హిట్ సాంగ్స్ అన్ని రెడీ చేయండి. సార్ పీసీఆర్ అనొచ్చు సార్. ఏ వీసీఆర్ లో ప్లే అవుతాయి. ఎక్కడ పని చేస్తావు? సిటీ కేబుల్. సిటీ కేబుల్ కాదు. నాకు కనపడట్లేదు, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా. రోలింగ్ 5 4 3 2 1 గో. టచ్అప్. పతాంజలి హనీ సమర్పించు మీ పాట మా నోట. రెడీ? పతాంజలి సమర్పించు మీ పాట మా నోట. టీ. ఏం చేస్తున్నావు? వీటిని చూడు, యాంకరింగ్ ఎలా చేయాలి, చాలా ప్లెజెంట్ గా చేయాలి, స్కూల్ గా. రెడీ? పతాంజలి సమర్పించు మీ పాట మా నోట. ఈ పాట మీకు ఏదైనా పాటలు ఇస్తే కంపల్సరీ ఒక పాట అడగండి, మీకు కావాల్సిన పాట. సూపర్. ఫోన్ నెంబర్ 22. మీ ఫోన్ నెంబర్లు 2222. మన ఫోన్ నెంబర్ 22. సార్ రియల్ గా కొడుతున్నారు సార్ ఇక్కడ. మీకు ఇష్టమైన పాట కావాలంటే సూపర్, మా దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ కి మీరు ఫోన్ చేసినట్టయితే మీకు ఇష్టమైన సాంగ్ వినబడుతుంది. నెంబర్ చెప్పు. నెంబర్ 23232334. సూపర్. ఎత్తు ఎత్తరా. ఫోను ఉండదు, ఉన్నట్టు ఫీల్ అయ్యి చిక్కన్ నొక్కాలి. చిక్. రెడీ? 5 4 3 2 1 గో. మాట్లాడు. హలో. ఫోన్ ఇక్కడే ఉంటది, కానీ మనం స్ట్రైట్ గా కెమెరా చూసి ఫాలో అవ్వాలి. ఓకే. అవి టీవీలో చూస్తుందండి.
రెడీ యాక్షన్. సార్ ఐఎమ్ రెడీ సార్. వీడెత్తుకొచ్చి మధ్యలో. హలో మీరెవరండి? యాంకర్ రవి ప్లీజ్ వెయిట్ Sir, 5 minutes. traffic. 5 minutes వెయిట్ చేయండి. నేను మీతో మాట్లాడాలి. నా షో సార్. సారీ రవి, హాఫ్ ఎపిసోడ్ వెళ్ళిపోయింది, ఏం చేయలేదు. ఇక్కడ అద్భుతంగా చేస్తుంది ఇక్కడ. రెడీ టేక్ చేయి సార్. చీనిపోయిన బట్టలు వేసుకొచ్చు తొక్కలోది చూడు ఎట్లా బట్టలేదా. రెడీ రెడీ రింగ్ అవుతుంది. పతాంజలి చెప్పు. పతాంజలి సమర్పించు మీ పాట మానోట నుంచి. ఆ ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హాయ్ అండి. హాయ్, మీ పేరేంటండి? కొత్తగా వచ్చారా మీరు? ఆ నెంబర్ 1 యాంకర్ అండి నా పేరు. యాంకర్ రవి లేడా అండి? యాంకర్ ఆయన గురించి మాట్లాడుతూ. నేను భీమవరం నుంచి మాట్లాడుతున్నాను. నేను యాంకర్ రవి ఫ్యాన్ ని. ఒక్కసారి రవికి ఇస్తారా మీరు తప్పుకొని? యాంకర్ అయితే కట్ అడుగుతారా నువ్వు ఇవాళ వచ్చాయి ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకి ఏం కావాలి. ప్రేమగా మాట్లాడు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లో ఫీల్ అయి మాట్లాడు. ఇప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయి. రెడీ. హలో, పతాంజలి సమర్పించు మీ పాట మానోట్ల నుంచి వస్తుంది, చెప్పండి. హాయ్. అబ్బా ఎవరు ఎవరు? నేను పద్మ జూనియర్ కాలేజ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీకు పెళ్ళైందండి? అడిగి ఏ పాట కావాలి? ఏ పాట కావాలండి మీకు? నాకు మెగాస్టార్ చిరంజీవి లేవు లేవు రైట్స్ లేవు రైట్స్ లేవండి, అయిపోయినాయి. రైట్స్ లేవు చెప్పొద్దురా. రైట్స్ లేదు చెప్పొద్దంటండి. నేను రైట్స్ లేవని చెప్పకూడదురా. ప్రస్తుతానికి ఆ సీడీ లేదు, వేరే సీడీ ఏదో అడగండి. రెడీ. ఇంకో పాట. ఇక్కడ రవి కనిపిస్తున్నాడు సార్, అందుకు కోపం. పతాంజలి సమర్పించు మీ పాట మానోట్ల నుంచి మీకు ఏ పాట కావాలో అడగండి. నాకు కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. అదే అద్భుతమైన సాంగ్ అండి, నాకు వచ్చి పాట. నేను పాడమంటారా? కలర్ఫుల్ చిలక. రైట్స్ లేనప్పుడు నువ్వు ఆ పాట వేసినా నువ్వు పాడినా అది కేసు వేస్తాడు. ఇక్కడ లిస్ట్ వెళ్తుందిగా, ఇక్కడ లిస్ట్ పైన చూపించి ఇందులోంచి ఏ పాట కావాలని అడుగు. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. ఇంకొక లాస్ట్ ఫోన్ కాల్ తీసుకుంటే ఎలా ఉంటుందో. yes, so last phone call. పతాంజలి హెన్న సమర్పించు మీ పాట మానోట. సూపర్ సూపర్. హలో హలో, మాట్లాడేది ఎవరండి? మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారండి? ఇంట్లో. ఇంట్లో ఉంటారా? మీ ఆయన ఉన్నానండి. మీ హాబీస్ ఏంటి? మీ హాబీస్ ఏంటి? మీ చీర కట్టుకుంటారా మామూలుగా? సో నా తరపు నుంచి ఈరోజు జోక్స్ చెప్పడానికి వచ్చేస్తున్నాడు సద్దాం. ఈ జోక్స్ వల్ల ఈ పిల్లి మిత్రగాడిని ఢీ కొట్టడానికి వస్తున్నాడు మా లెజెండరీ సుధాకర్. జోక్స్ వార్ సద్దాం వర్సెస్ సుధాకర్. ఫస్ట్ జోక్ చెప్తాడు సద్దాం, నువ్వు వెళ్ళి కూసపో. ఇప్పుడు నేను చెప్పే జోక్ ఏంటంటే, మన శ్రీమి కుదిరికి పెళ్ళైంది. పెళ్ళి ఈమె బాగా తట్టుకోలేక మొగుడు లేచిపోయాడు. లేచిపోతే ఈమె ఏడుతాంది. ఏడుతాందన్న, ఏడుతానే పని మంచి వచ్చింది. ఏందమ్మగారు నువ్వు గట్ల ఏడుతాను మూల కూర్చొని? ఏముంది నా మొగుడు నేనేమో నాన్న అప్పుడప్పుడు కొట్టిన ఆడు చూడు ఎట్లా లేచిపోయాడు. మరి లేచిపోతే మరి పోలీస్ కంప్లైంట్ ఇట్లా ఇచ్చినావా? ఇచ్చిన. అది ఇచ్చినావా? ఫోటో ఇచ్చినావా పోలీస్ స్టేషన్ లో? ఆ ఫోటో ఇవ్వలేదు కానీ గుర్తులు చెప్పినానే. ఏమని చెప్పారు అమ్మగారు? అదా నా మొగుడు 6.5 అడుగులు ఉంటాడని చెప్పిన. గీ నుంచి గీదాక రింగ్ ఎంటికలు ఉంటాయని చెప్పిన.
ఇదంతా 6 ప్యాక్ మొత్తం కండలు పెద్ద తీసుమన్ కారు లేకుంటాడు అని చెప్పిన అగా నీ మగడు గంట అయితే ఉన్నాడు ఏంది రింగులు చూడరా గీ నుంచి గీతంగా పడతలున్నది గింత నా మోకాలంతా కూడా ఉన్నాడు కొడితే ఇంకా బాత్రూమ్ లో పోయి ఏడతాడు అట్లేందుకు చెప్పినావు గాడు బోరు కొట్టిండే గీ గుర్తులు చెప్తే అని పట్టుకొస్తే అని పెళ్లి చేసుకున్నావు అట్లా చెప్పిన గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ మెరిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి మమ్మీ చెప్పుల్లో ఎప్పటికైనా నువ్వు నా గుండెల్లో ఇక్కడ ఉంటావు. నిన్ను మర్చిపోను తల్లి. నువ్వు పుట్టింటికి వెళ్ళా ఇంకెక్కడికి వెళ్ళా అటు చెట్టు ఎటుకెళ్ళిపోయినా నిన్ను మాత్రం సంపి మంచి జోక్ చెప్పు. ఇది మంచి జోక్ కింద రాసిండు మంచి జోక్ అని. ఒక అమ్మాయి ఇందులోంచి ఒక అమ్మాయి హెలికాప్టర్ నేర్చుకోవడానికి అమ్మాయి వెళ్ళింది. అమ్మాయి స్టార్ట్ అయిపోయింది హెలికాప్టర్. ఒక 100 ఫీట్లు ఎగురుతుంది. కింద నుంచి సూచనలు ఇస్తున్నాడు. సార్ నేను 100 ఫీట్లో ఉన్నానండి, ఇప్పుడు ఓకేనే సార్ అంటే ఓకే సార్ నేను ఇంకా 200 ఫీట్లోకి ఎగరాలనిపిస్తుంది, నాకు ఇంకా పైకి వెళ్ళమంటారా? దాన్నేమన్నా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సార్ ఏమనుకోవద్దు, నేను 400 ఫీట్లకి ఎగరాలనుకుంటున్నా అంటే దాన్నేమన్నమ్మా ఎగురు, నో ప్రాబ్లం అంటే అక్కడి నుంచి ఆ హెలికాప్టర్ కూలిపోయింది. అదేంటి మనోడు కింద నుంచి అంటున్నాడు, అదేంటి హెలికాప్టర్ 300 400 500 కూడా ఎగరొచ్చు, ఆ హెలికాప్టర్ కూలిపోవడం అంటే నాకు అర్థం కాలేదు. పక్కన హెలికాప్టర్ కూలిపోయింది. అమ్మాయిని అడిగాడు, కింద పడింది అమ్మాయి. ఎందుకమ్మా పిచ్చిదానవా 500 ఫీట్లకి వెళ్ళావు కదా, ఏమైందంటే ఏం లేదండి అక్కడికి వెళ్ళాను కదా బాగా చలి పెట్టింది, దాని పంకన ఆపేసానని చెప్పింది. నా పెదనాన్న పొలంలోకి మొలకలొచ్చాయి. మనడిమక ఓ సారీ, ఐ హేట్ యు పెదనాన్న. వదినా ఇప్పుడు జోక్ ఏంటంటే నువ్వు రవీణ చిన్నప్పుడు క్లాస్ లో చదువుకురు కదా, సార్ లేపిండు మిమ్మల్ని. సార్ లేపి నేను అడిగిండు, అరే ఉభయచర జీవులు అంటే నీళ్ళలో ఉంటాయి నీళ్ళ మీద ఉంటాయి, నీళ్ళలో తింటాయి నీళ్ళ మీద తింటాయి, ఉదాహరణ కప్ప. నేను లేపిండు, ఇంకో ఉదాహరణ చెప్పరా సార్? కప్ప సార్, కప్ప ఒకటి నేను చెప్పినరా, ఇంకొకటి చెప్పు సార్. ఇది మీరు చెప్పిన కప్ప కాదు సార్, మా ఇంటి దగ్గర ఉంటుంది కింద దుడ్డుకుంటా సార్. మళ్ళీ శ్రీమికి లేపిండు, ఏ శ్రీమికి నువ్వులే సార్ మీరు ఏమన్నారు, ఉభయచర జీవులు ఉదాహరణ ఒకటి చెప్పమన్నారు కదా, నేను ఒకటి కాదు 4 చెప్తాను. అప్ప 4 చెప్తావా? అది నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ ఉండాలి. చెప్పు. ఆ కప్ప వాళ్ళ మమ్మీ, కప్ప వాళ్ళ డాడీ, కప్ప వాళ్ళ ఎదురింటి అంకులు పక్కింటి డాడీతో కలిసి మొత్తం 4. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతికింతేనులే ఇంతేనులే. పర్లేదు సద్దాం, మన నెక్స్ట్ జోక్ పేలుతుంది. హోంవర్క్ చెప్పు. కమాన్ సుధాకర్. లోబో ఉన్నాడు కదా మన లోబో, బాగా వచ్చింది అర్జెంట్ తిరిగి వచ్చింది. వెళ్తున్నాడు ఎక్కడ పోవాలి ఇంట్లోంచి బయలుదేరి స్టార్ట్ అయిపోయింది. అది బైక్ మీద వెళ్తున్నాడు, ఏం చేయాలి అక్కడ పబ్లిక్ టాయిలెట్ కనిపించింది. ముందర ఆఫీస్ తక్కువ లోపలికి వెళ్ళిపోయాడు. తక్కువ డోర్ వేసుకుని కూర్చున్నాడు, బాగుంది ఎక్సలెంట్. అక్కడ మనం కూర్చొని డోర్ వేస్తే డోర్ వెనకాల మనం బాత్రూమ్ లో చూస్తుంటామండి, డోర్ వెనకాల పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంటారు. ఒకటి చదువుతున్నాడు లోబో, ఒరే పిచ్చోడా ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందిరా, చంద్రమండలంలోకి వెళ్ళి ఎన్నో సాధిస్తున్నారు, ఎంతో మంది పైకి వెళ్ళి ఎన్నో విజయాలు సాధించుకొని వచ్చారు, నువ్వు ఇక్కడ కూర్చొని ఏం బీక్తున్నావు రా అని చెప్పాడు. లోబో కోపం వచ్చింది. మనోడు కోపం ఎక్కువ కదా, మనోడు చిన్న ఒక పెన్సిల్ తీసుకొని రాస్తున్నాడు. కింద ఏమని రాస్తాడంటే, అవును కదా నాకు కూడా తెలుసు ఆ విషయము, అక్కడ నీళ్ళు దొరకవు కాబట్టి అందుకే ఇక్కడ కూర్చున్నా అన్నాడు. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళలుండేనే ట్రెండీగా కట్టాను. లోపల ఎంత సంతోషిస్తున్నాను, ఎంత డాన్స్లు ఇస్తున్నాను నా ఒక్కదానికే తెలుసు పెద్దనాన్న. ఎన్నెన్నో ఆశలతో ఎన్నెన్నో ఆశలతో పెంచాను, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. ఒకప్పుడు నీ పెదనాన్న, ఇప్పుడు నా పెద్ద మామ. పో, నాకేమి వినపడట్లేదు నా నాన్న తప్ప. నా తల్లివి నువ్వు, నీ తండ్రివి నేను, ఎవరు మీ
మీద అయిపోయిందా ఫ్యామిలీ కూడా అయిపోయింది. ఇంకా ఓర్రి ఓ రోజు శ్రీముఖి వదినకి ఇంటర్వ్యూ జరుగుతుందన్న. యాంకర్ అడుగుతున్నారు, చెప్పండి శ్రీముఖి గారు, ఇండియాలో మీ సినీ ప్రయాణం ఎలా జరిగింది? అవును, మీరు ఏం చదువుకున్నారు? అసలు మీరు ఏం చదువుకున్నారో ఇంతవరకు ఎవరికి తెలియదు. నేను ఇంజనీరింగ్ చేశానండి. అంటే మీరు ఇంజనీరింగ్ ఎందుకు చేశారు? అంటే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక. అంటే మీరు చిన్నప్పటి నుంచి టాపరా మీ కాలేజీలో? లేదు, పుట్టక ముందు. సరే, మీరు ఫస్ట్ ఎందులో నటించారు? చిన్నప్పుడు నేను 2 ఏళ్ల వయసులో ఆ పాపే ప్రాణం అని సీరియల్లో నటించానండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే సీరియల్ హీరోయిన్ చెప్తాను. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా అన్నీ నువ్వై భారం. ఒక్క జోక్ పేలే అండ్ వార్ జోన్ లో గెలిచింది మా పెదమామ. సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయ. ఇప్పుడు కంటెంట్ వార్ లో వచ్చేస్తున్నాడు మా సర్దార్. కొండగాకి కొండే దానా కుండిగలాంటి కొండే దానా. అందరికి ముందుగా హ్యాపీ శ్రీరామనవమి. ఎంతమంది అమ్మాయిలు టెంపుల్కి వెళ్తారు గుడికి? అమ్మా, నేను ప్రసాదం కోసం వెళ్తానని అడగలే, దేవుడి కోసం వెళ్తారని అడిగా. అబ్బో, కెమెరా ముందు కవరింగ్ బాగానే చేస్తాండ్రుగా. బాగా ఈ అమ్మాయిలు నార్మల్ డేస్ ఎలా ఉంటారు తెలుసా? జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ లా ఉంటారు. ఒక్కసారి పండగ రాగానే ఇగో ఇలా పాండ్రంగడ్ సినిమాలో హీరోయిన్ లా రెడీ అయిపోతారు. వీళ్ళు గుడికి వస్తారు, లైఫ్ లో ఫస్ట్ టైం శారీ కడతారు. నడవడానికి కూడా రాదు, గుడికి రాడు, నడవం. శారీ కట్టారు, ఫస్ట్ టైం కట్టారు, నడుగు. అది కాదు, సుధాకర్ చూపెడతాడు ఫస్ట్ టైం. అతిలొక్క సుందరి అతిలొక్క సుందరి పెళ్లి చిక్కుకోయినా ముట్టిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నారే. సూపర్ సూపర్. ఎంత ఆంటీ ఏజ్ కదా. మళ్ళీ లేచినాక వీళ్ళు కవరింగ్. అయ్యో వచ్చా చూసుకోలేదు. మళ్ళీ పక్కన ఎక్స్క్యూజ్ మీ, గుడి చుట్టూ తిరగాల? అబ్బే ఎందుకు, యాక్టివ్ వేసుకుని హైదరాబాద్ మొత్తం తిరిగే. ఇంకా మా గుడికి వచ్చి గుడి చుట్టూ తిరగక పోయిన మా నాయనమ్మ చుట్టూ తిరుగుతా తిరిగా. మళ్ళీ ఇలా బిల్డప్. అబ్బాయిలు ఉన్నారనుకో, ఇలా బిల్డప్ మామూలుగా ఉండదు. దేవుడి దగ్గరికి వెళ్ళి హాయ్ గాడ్ హౌ ఆర్ యు రే. You fine na? I am also fine re. Why I am come you know na? Give me that re. Please please re. పంతులు వస్తాడు. మళ్ళీ పంతులు రాయని అడగడం, అమ్మ నీ నామకరణం చెప్పంటే ఆయన నానోకర్. పోనీ గోత్రం చెప్పామంటే ఆయన మిత్ర.com. ఓడి అమ్మ కనీసం అచ్చం చేయించుకుంటా ఓన్లీ రీఛార్జ్. ఈ అంకమ్మ గుడికి ఎందుకు వచ్చావు? ఆయన పాష్నా. ప్రసాదం వద్దా? అయ్యబాబు కావాలండి, అయ్యబాబు కావాలండి. నువ్వు అది చెప్తుంటే వీళ్ళందరిలో ఎంతమంది కరెక్ట్ అవుతారు తెలుసా? నేను చేశాను మొన్ననే. ఇంకొందరు వస్తారు, ఉండేది భూమికి బెత్తుడు, గంటేం ఎంత ఉంటది వచ్చి. మనం మామూలుగా అమ్మాయిని చూస్తే అస్సలు ఆగము, మనలాంటి కొంచెం చిల్ల చిల్ల చేస్తాం కదా. అక్కడ అమ్మాయి గంట కొడుతుంటే ఓడి అమ్మ పోరి అగరబత్తులా పరిమళంగా ఉంది, ఎక్స్క్యూజ్ మీ చెప్పు తెగిపోద్ది. నువ్వు లాజిక్ మిస్ అవుతున్నావు. గుళ్ళ చెప్పులు వేసుకురారుగా, గుళ్ళ చెప్పులు వేసుకురారుగా. చెయ్యుందిగా, ఆ చేతితో గంటే కొట్టలేవు, నన్నేం కొడుతున్నావు? లవ్లీ. హే, నన్ను ఏంటి పొట్టి అంటున్నావు? నేను ఎక్కడన్నా నువ్వే ఫిక్స్ అయిపోవాలగా. హే, మా అమ్మాయిలు పొట్టిగా ఎందుకుంటారు తెలుసా? మీ అబ్బాయిలు హక్ చేసుకోండి మీకు గుండె చప్పుడు ఎండానికి. అబ్బాచ్చా, మీ బామ్మ తడికల చప్పుడు వెళ్ళి, తడికల చప్పుడు వెళ్ళి. గుండె చప్పుడు అంట, గుండె చప్పుడు. దీనిలాంటిది అయ్యే హార్లీ డేవిడ్సన్ బైక్ గురించి చెప్పంటే రాహుల్ ద్రవిడ్ సన్ గురించి చెప్పిందంట. హార్లీ డేవిడ్సన్ అంటే రాహుల్ ద్రవిడ్. అర్థం కాలే, నాకు కూడా అర్థం కాలే. హార్లీ డేవిడ్సన్ అనే బైక్ ఉందిరా, హార్లీ డేవిడ్సన్ గురించి చెప్పరా అంటే రాహుల్ ద్రవిడ్ కొడుకు గురించి చెప్పిందంట. తెలుసు నాకు, చెప్పు. ఇట్లుంటారు, వీళ్ళకి ఏం హైట్ ఉండదు. ఇంకొంతమంది వస్తారు అసలు స్నానాలే చేయరు చక్కగా. పండగ అయితే మాత్రం మామూలు స్నానాలు చేయరు. మామూలు రెడీ అవ్వరు, 5 రూపాయలు ఫేర్ కొట్టుకుని 5 సార్లు పూసుకుంటారు.
అలా తుప్పుపోయిన మొగానికి పాన్స్ పౌడర్ మొఖం కొట్టుకొని అద్దంలో 10 సార్లు చూసుకొని మళ్ళీ గుడికి రావడం ఒక 4-5 బ్యాచ్లు వేసుకొస్తారు. అది వచ్చి ఆడెవడో నన్ను చూస్తున్నాడే, హే అది నిన్ను చూస్తాడు నన్ను చూస్తాండే, హే కుళ్ళిపోతుంది నన్ను నన్నే చూస్తాండే, ఆడు చూసి నన్ను నవ్వాడే, నీ మొఖం చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది, నాకు రాదా? కావాలంటే చూడు నన్ను ఎంతమంది చూస్తారు. 1 2 3 4 5 6 వస్తే నన్ను 10 మంది చూసారే. పాపం తెలియదు నువ్వు మేకప్ చేస్తే పందిలాగా ఉంటావని అలా. అబ్బా ఎంత బాగున్నాడే, హే ఎవరే గుళ్ళో పంతులే మెంటల్ ఎక్కిందా నీకు? చుట్టూ ఇంతమంది అబ్బాయిలు ఉండగా పంతం చూస్తావంటే అంకుల్స్ బాగుంటారు కదే. ఇదేం బుద్ధి ఒసేయ్, బాయ్స్ అంటే నోట్ బుక్ లాంటి వాళ్ళే, అంకుల్స్ అంటే టెక్స్ట్ బుక్ లాంటి వాళ్ళు. ఎందుకు టెక్స్ట్ బుక్, ఎందుకు నోట్ బుక్? నోట్ బుక్ అంటే మనం రాయాలి, టెక్స్ట్ బుక్ అంటే ఆల్రెడీ రాస్తుంటది. ఇంకొందరు ఉంటారు బావా, వీళ్ళు దీపాలు వెలిగిస్తుంటారు దీపారాధన కోసం. మనం ఊరుకుంటామా? అక్కడ దీపం వెలుగుతుంటే మనం ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోతుంటాం. అబ్బా 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 ఎంత చెడదబ్బినా ఆ మ్యూజిక్ పెట్టుకోండి, నేను చేస్తా. రెడీ. సురుకు దాకిందా? దీపం వెలిగిస్తుంటే మనం ఊరుకుంటామా? మనం ఆరిపోయిందా? అది వచ్చింది. హే ఎవరు నువ్వు? అందగాడు. నువ్వు అందగాడు పెట్టి అద్దాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నావు. ఓ గాడ్ మస్ట్ బి క్రేజీ. నువ్వేదో అందంగా ఉన్నట్టు స్కెల్టన్ సెంటు కొట్టినట్టున్నావు నువ్వు, నీ మొఖం. హే నా దీపం ఎందుకు ఆడగొట్టావు? దీపమా, మీరు మా జీవితాలను నడిపిస్తలేదు కానీ మేము దీపం నడిపిస్తే తప్పు వచ్చిందా? హే దీపం ఎంత కష్టపడి వెలిగిస్తారు తెలుసా నీకు? మీ మొక్కలు కొంపలో పొయ్యలించడం రాదు, దీపాలకు వచ్చి గుడికో దీపాలు వెలిగించేస్తారా? హే నాకు సారీ చెప్తావా చెప్పు? ఇంకోసారి సారీ గిరాను గుడిలో కొట్టిన కొబ్బరి చిప్పుతో కొడతా చిప్ప మోకం దానా. నీళ్ళంటే మంగళ స్నానం చేయాలంటే మంగళవారం చేయాలని అడిగిందంట. మొత్తానికి ఏమైందంటే ఇక నాకు అమ్మాయి వద్దు ఏమొద్దని చెప్పి గుడి నుంచి బయటకు వస్తా. మొత్తానికి అట్లా జరిగింది బావా. ఇప్పుడు నా కత్తిలాంటి నుంచి వచ్చేస్తున్నాడు ఒక సూపర్ కంటెంట్ బుల్లెట్ భాస్కర్. నిన్న సుధాకర్ నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఎందుకంటే పటాస్ ఎంత క్రేజ్ అయిందంటే శ్రీముఖి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నా. ఆ మేయర్ ఏమన్నారు? ఆ మేయర్ ఏమన్నాడంటే, మీ యాంకర్ ఉంది కదా పటాస్ శ్రీముఖి, అచ్చము మన శ్రీదేవి లాగా ఉంటది, కొద్ది పోలికలు అలాగే ఉంటాయి శ్రీదేవి లాగా అని చెప్పి. వెంటనే నేనేమన్నాను తెలుసా? మేకప్ తీసిన తర్వాత చూడండి శ్రీదేవి ఇంట్లో పని మనిషిలా ఉంటదన్న. భాస్కర్ నువ్వు నా గ్రూప్. ఇప్పుడు ఏంటి గ్రూపు? లేడీ గెటప్ అయితే నీలా ఉంటానని బయట జనాలు అంటుంటే సిగ్గేస్తుంది. మనం సాధారణంగా ఎప్పుడు పలకరించుకునే వాళ్ళం, ఇప్పుడు వాట్సాప్ వచ్చింది. ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్న కొద్ది అప్డేట్స్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? స్టేటస్ ఐ మీన్ లండన్ అని పెడతది. ఇది లండన్ వెళ్ళింది ఏమని చెప్పి నిజంగా ఫోన్ చేసా, కట్ చేస్తే బాత్రూమ్ ఉందంట. ఒక్కొక్కటి ఐ మీన్ సీరియస్ సిచ్యువేషన్ అంటాడు. సీరియస్ సిచ్యువేషన్ ఏంట్రా బాబు అని చెప్పి గబగబా ఫోన్ చేశాడుగా, ఏంట్రా ఏమైందంటే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిందిరా అన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది స్టేటస్ లో పెడుతూ ఉంటారు. ఈ మధ్యలో గ్రూపులు వచ్చాయి. ఈ గ్రూప్ లో రకరకాల గ్రూపులు ఉంటాయి. మా ఫ్యామిలీ గ్రూప్ ఉంది. రీసెంట్ గా మా ఆవిడది నాది కలిపి ఫోటో పెట్టా, టుడేస్ మై యానివర్సరీ అని చెప్పి. వెంటనే వాడు ఏం చెప్పాడు పెట్టాడు తెలుసా? సో సెక్సీ అని పెట్టాడు. ఇంకోటి మైండ్ బ్లోయింగ్ అన్నాడు. మరొకటి అయితే పిచ్చెక్కిస్తుంది అన్నాడు. ఎక్కిస్తే నా పెళ్లి ఫోటో తర్వాత ఇంకొకటి సన్నీ లేని ఫోటో పెట్టాడు. ఈ గ్రూపులు వచ్చిన తర్వాత రకరకాల గ్రూపులు తయారవుతాయి. ఫ్యామిలీ గ్రూప్ అని ఒకటి, ఫ్రెండ్స్ గ్రూప్ అని ఒకటి, ఇంకా రకరకాల గ్రూపులు. గ్రూపుల్లో మామూలుగా ఉంటుంది డిస్కషన్. ఎంత గద్దు మ్యాటర్ ఇస్తే అంత అల్లుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా మన వాట్సాప్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకొకసారి కాపురాలు కూడా కూలిపోతుంటాయి. ఒకడు ఏం చేశాడంటే పైన ఫ్యామిలీ అద్దుకుంటారు, కింద వీడు ఉంటాడు రెంట్కి. ఇల్లు ఖాళీ చేస్తూ ఆ పైన హౌస్ ఓనర్కి మెసేజ్ పెట్టాడు, సార్ 2 సంవత్సరాలుగా మీ వైఫ్ ని వాడుకున్నాను, సూపర్ సార్, నిజంగా మీరు లేని టైంలో కూడా మీ వైఫ్ చాలా కోఆపరేట్ చేసింది. వైఫై అప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు భాస్కర్, ఎప్పుడు నవ్విస్తావు అని. ప్రవర్చనాలారా
వాట్సాప్ వచ్చిన తర్వాత ఏమైందంటే మొగుడు పిల్లలు ఇంట్లోనే కాపురం చేసుకుంటున్నారు. కానీ ఏంటంటే ఒక రోజు పాపం పిల్లలు చాలా డిస్టర్బ్ చేస్తుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ కలవాలంటే. ఏంటి డార్లింగ్ ఇది ప్రాబ్లం అంటే, పని చేద్దామండి, నేను మీకు కోడ్ పెడతాను, మీకు పిల్లలు పడుకున్నాక నేను ఒక మెసేజ్ పెడతాను, ఆ మెసేజ్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఏంటి కోడు అంటే, ఏం లేదు, ఏవే వాషింగ్ మిషన్ ఖాళీగా ఉందా అని చెప్పని అడుగు, నేను వెంటనే ఆ ఖాళీగా ఉంది అంటాను, మీరు వచ్చేయండి అంటారు. సరే సూపర్ అని చెప్పి సీతారామ స్వామి నువ్వు చెప్పబోయే ఈ వాట్సాప్ జోకు అందరి దగ్గర వాట్సాప్ ఉందని వాళ్ళే చెప్పారు నీకు. వాట్సాప్ కంటెంట్ చెప్పినప్పుడు వాట్సాప్ జోకులు చెప్పకపోతే ఫేస్బుక్ జోకులు చెప్తామా బాబు? వాట్సాప్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాట్సాప్ కాదు, అసలు ఈ టచ్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో 100% మొగుడు పిల్లల మధ్య టచింగ్ లేకుండా పోయింది. ఎప్పుడు చూసినా వాళ్ళు టచ్ లోనే ఉంటున్నారు. దయచేసి ఆ టచింగ్ అన్ని పక్కన పెడితే మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. డార్లింగ్ మెసేజ్లు ఇస్తావేంది డార్లింగ్, నువ్వు కామెడీ చేయమంటే? ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా ముందుగా నా ముగ్గురు హీరోయిన్స్ ఎక్కడ ఉన్నారు? స్టాండ్ అప్. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలో టాపిక్ బలుపు. ఎనీవేస్ ఈరోజు టాపిక్ బలుపు కాబట్టి ఆ బలుపు అనేది అమ్మాయిలకి ఉండదు కాబట్టి ముందుగా మేమే స్టార్ట్ చేస్తాం. రవి, ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని ఎవడైనా అడ్డొస్తే కోస్తా, అయినా గెలుపు మా ఇంట్లో ఉంటది, బలుపు నీ ఒంట్లో ఉంటది. ఖుదాఫిస్. బలుపుతో ఎలా చెప్పాలంటే, పేర్లు గోత్రాలు తెలుసుకోవడానికి నేను పంతులు అనుకుంటున్నావే. అయినా నీకు ఓ విషయం చెప్పాలి, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి కూడా బలుపు ఉంది. నీ బలుపు, నీ పొగరు, నీ ఆవేశం మర్తెట్టి నీ మనసులో పెట్టుకో. నా ఫస్ట్ ప్రాబ్లమ్, స్టాండ్ అప్. మాటరాని మౌన వీణగానమిది, మాటరాని మౌనమిది. ఆ అమ్మాయి లేచిన వెంటనే పూజ చేసుకోవడం అలవాటు, లోపల పూజ చేసుకుంటుంది. ఓ రామ్లమ్మ, ఓ రామ్లమ్మ, ఎలాగైనా డైలాగ్ నేను బాగా చెప్పాలి. నా ఇజ్జత్ పోవద్దు, నా పరువు పోవద్దు. జై రామ్లమ్మ. జై రామ్లమ్మ. కూసో, చెప్పు. రే, నా వాయిస్ కి బేస్ ఎక్కువ, మాటకి పొగరు ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా నా బాడీకి బల్బ్ ఎక్కువ. సో కడి చేత్తో ట్రాన్స్ఫార్మర్ ని ముట్టుకోవాలని ట్రై చేసినా, నాలాంటి బలుపున్న అమ్మాయిని ముట్టుకోవాలని ట్రై చేసినా, మిగిలేదు మీకు బూడిదేరా. ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ. నంబర్ 1 లేవురా. ఫింగర్ మీద రింగ్ పెట్టుకున్నంత మాత్రాన నేను హలో, ఫస్ట్ మీ పాప ఎట్లయితే ఆలోచించిందో అట్లా మావాడు మధ్యలో ఆలోచిస్తాడు. సెకండ్ లాస్ట్ ఛాన్స్, చూద్దాం. వస్తాయి. ఫింగర్ మీద రింగ్ పెట్టినంత మాత్రాన నా బలుపు మీకు కనిపించదే. నేను చిన్నతనంలోనే, నా వయసులో నేను చిన్న నా చిటికిన వేలతో కొండ ఇప్పుడు నా సెకండ్ రాములమ్మ. అరే అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేసా. ఈ ఎపిసోడ్ మొత్తం టైం ఇస్తున్నా నీకు. అమ్మాయిల బల్పు చూసి మీరు వచ్చి నా కాళ్ళకి సలాం కొట్టిపో, ప్రాణాలతో వదిలేసా, లేకపోతే నిన్ను మీ అన్నయ్యని కోసేస్తా. అదే ఆంబోద్దరికెళ్ళి మర్యాదగా పాలి, లేకపోతే నీ తోక నేను కట్ చేస్తా. అదేమో నాకు పాలు రావే. అమ్మా, డైలాగ్ చెప్పాలంటే ఒక ఊపు, ఒక ఎనర్జీ ఉండాలి. మా అబ్బాయిలను చూసి నేర్చుకోండి. ఏంటే నువ్వు చెప్పినంత వినడానికి తల దించుకునే వంశంలో పుట్టిననుకున్నావా? తల దించుకునే వంశంలో కాదే, తోడగొట్టే వంశంలో పుట్టా. చూడు, ప్రపంచానికి సూర్యుడు 24 గంటలు ఉంటే 12 గంటలు మాత్రమే వెలుగునిస్తాడు, కానీ నీ కోసం 12 గంటలు. నిమిషం నీ కోసము
ఆగితే సాగదు ఈ లోకము. వాడు నిజంగానే మంచిగా చెప్తుంటే నువ్వే మూలలకి వెళ్ళొచ్చి దెబ్బ పెట్టను. అంటే పోతుందేమో అనుకున్నాను. అరే బాగా చెప్తాడు ముందుకు వస్తే అన్నాడు. ఓకే, ఇప్పుడు నా లాస్ట్ అండ్ ఫైనల్ రాములమ్మ స్టాండ్ అప్. రే అసలు బల్బ్ అంటే ఏంటో తెలుసారా నీకు? నేను చెప్తాను, నువ్వు విను. ఒక అబ్బాయి వచ్చి మాకు ప్రపోజ్ చేస్తుంటే నో చెప్తాం చూడు, అది రా బల్బ్ అంటే. నాకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్న ఇంకొకరిని పక్కకు సెట్ చేసి పెట్టుకుంటాం చూడు, అది రా బల్బ్ అంటే. బల్బ్ గురించి మాట్లాడాలనుకుంటే నేను మాత్రమే మాట్లాడాలి, నీకు మాట్లాడే హక్కు లేదు. లేదే అంత పెద్ద గిట్ట దొరుకుతుంది నోరు. రుద్ర రూపమెత్తగానే. ఎనీవేస్ నా ముగ్గురు రాములమ్మలు 3 పర్ఫెక్ట్ డైలాగ్ చెప్పిండు. ఇప్పుడు నీ లాస్ట్ బల్బు. ధైర్యంగా చెప్పు, దిగాలి బుల్లెట్ లాగా. డబ్బు, పేరు, ఊపిరి, మర్యాద. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవల్లి మంచికని అనుకోవడమే మనిషి పని. రవి గారు. హలో శ్రీముఖ్ గారు, మా ఇంటికి వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి. లాస్ట్ ఛాన్స్ అండి. తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఒక్కసారి గట్టిగా అన్నారు. అరే అట్లా కదరా. ధైర్యంగా స్పాటన్స్ అన్నాడు. అయినా ఈ అరుపులు కాదు, డైలాగ్. ఓకే రెడీ. పేరు, డబ్బు, మర్యాద, మట్టి. ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము అలగానో. డైలాగ్ చెప్పు నాకు. పేరు, డబ్బు, అధికారం, తొక్క, తోలు, స్థానం ఇది కాదు. బలుపు ఉంది మాకు కూడా, లేదనుకుంటున్నారా? మీ అమ్మాయిలకే కాదు, మాకు కూడా ఉంది. విన్నావా ఈ వింతను, అన్నారా ఎవరైనను, నీకు నాకే తెల్లిందను. రవి బాధపడకు, నీ కోసం నీ ఆనందం కోసం ఆ డైలాగ్ నా రాములమ్మ చెప్తుంది. రాములమ్మ స్టాండ్ అప్. నీ అబ్బా ఏమనుకుంటున్నావు బే? బూతులు మాట్లాడడం మానేశాను కాబట్టి బతికిపోతున్నారు, లేకపోతే అయింది ఒక్కటి బోసా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, అనుకున్నదొక్కటి అయింది. సింహాలు వేటకి బయలుదేరాయి. చిన్నపిల్లని చంపేస్తారా వెనకకుండ్రి? ఇప్పుడు నా రాములమ్మ ఎలాగైతే డైలాగ్ చెప్తుందో మీరు ఎలా వచ్చారో అలాగే వెనక్కి వెళ్ళిపోతారు. నానా అదే రే నీ అబ్బా స్టార్ట్. రే నీ అబ్బా ఏమనుకున్నారు బే? సారీ అక్క, మళ్ళీ బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, మరి బోల్తా కొట్టింది. ఇగో జరంత ప్లీజ్, మమ్మీ పరువు నిలబెట్టినాం, ఇప్పుడు డాడీ రౌండ్ ఇది ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ నో. అయితే మావాడు కూడా చెప్తాడు. ఇద్దరికి లాస్ట్ ఛాన్స్, ఒక్కొక్క ఛాన్స్. ఫస్ట్ వాడు చెప్తాడు, దాని తర్వాత ఇది. ఈడు ఒక్క ఛాన్స్ చెప్తాడా అక్క? నువ్వు చెప్పక్క. చెప్పరా కమాన్. రే నీ అబ్బా ఏమనుకున్నారు బే? బూతులు మాట్లాడడం మానేశాను కాబట్టి బతికిపోతున్నారు. అంకుల్ అయినా మన మధ్యలో ఈ గొడవ ఎందుకు? అనుకోకుండా కలిసావా, నెత్తురు పంచి ఇచ్చావు, నిప్పును నువ్వే మింగావు. అప్పుడే అయిపోయిందని అనుకోక ఇప్పుడు నీ బల్బ్ గారు చెప్తాడో లేదో చూస్తాను కదా. వీళ్ళు ఉన్నారు కదా నా కర్మకి. రెడీ 3, 2, 1 యాక్షన్. అయ్యో పసివాడా, పాపం పసివాడా. ఓకే ఈసారి అమ్మాయిల అబ్బాయిలు కాదు, నేను రవి ఇద్దరం కలిసి నీకు సపోర్ట్ చేసి చెప్తున్నాం, నువ్వు చెప్పగలుగుతావు. సపోర్ట్ చేస్తా, నేను సపోర్ట్ చూసిస్తా. బాగుంది మన ఫాదర్. చెప్తావా? ఓకేనా? చెప్పు. ఇప్పుడు మావాడు చెప్తాడు. ఫస్ట్ టైం చెప్పి పెట్టాడు, కానీ సెకండ్ డైలాగ్ బాగా వస్తుంది. చెప్పు. జన్మమెత్తితిరా అనుభవించితిరా, జన్మమెత్తితిరా అనుభవించితిరా. ఏదో ఒకటి చెయ్యరా. మీ వాడు స్టార్ట్ కూడా చేస్తలేడు
లేదు అంటే వాళ్ళ ఇంట్లో చిన్న ఫైనాన్స్ ప్రాబ్లం. ఏం కాదురా, నేను ఉండగా నేను చూసుకుంటా. డైలాగ్ చెప్పు. ఏంటి దుకాణం దొబ్బేదామని దొబ్బేయాలనుకుంటున్నారా? సమరములో పండిపోయితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా. ఇప్పుడు నా సెకండ్ రాములమ్మ స్టాండ్ అప్. అరే కరెక్ట్ గా డ్యూటీ చేయడానికి నేనేమో కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నా అనుకుంటున్నారా? కాస్ట్యూమ్ స్కూల్. అరే అబ్బాయి నీ పద్ధతి మార్చుకోమని చెప్పాను, వినలేదు. ఇక్కడ నా బల్బు ఆన్ అయిపోయింది. నీ బల్బు నీ ఒంట్లో ఉంటదేమో, కానీ వైఫై నా చుట్టూ ఉంటుంది. పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల, పైనుంచి జారిపడ్డ. నువ్వు చెప్పగలుగుతావా? ఇప్పుడు చూడండి, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. అది నీ బల్బు నా ముందు చూపించిన నీకే రిస్క్, నా బల్బు గెలికినా నీకే రిస్క్. తొక్కి పడేస్తా. లాస్ట్ టైం ఫైనల్ రాములమ్మ. రే క్లాస్ గా ఉంది, క్లాస్ రూమ్ లో క్లాసులు విన్నట్టు వింటుంది అనుకుంటున్నావేమో. నాకు బలుపు బ్లడ్ లో బాయిల్ అయింది అనుకో, మాటలు లేవు. మనం పాస్ కాకపోయినా బాధ ఉండదు, కానీ ఎదుటోడు ఫెయిల్ అయితే ఉంటది అబ్బా కిక్కు. లాస్ట్ మీ వాడే కదా. రే నువ్వు చెప్తావురా. చెప్తా ఈసారి. మీ ఇష్టం తిప్పాలి. బాలకృష్ణ డైలాగ్ చెప్పేదన్న. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బల్బ్ అయిపోద్దో వాడే. అన్ని పేరు చెప్పరా, సింపుల్ రా. రే ఆ ఛాన్స్ లేదు, ఇప్పుడు ఒరిజినల్ డైలాగ్ చెప్పి తీరాలి. కమా ఏ తొక్క వస్తుంది, ఎండ కూర్చుంటావు రాత్ర. అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి. 10 లెక్క పెడతాను, 10లో చెప్పలేకపోతే అంతే. 10. అరే చెప్పకరా, ఏం చేస్తావు చూద్దాం. 8 7 6 5 4 3 2 1 చెప్పండి. అద్రా మగతరం అంటే